गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम शांति शांति शांति। భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమం ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్నది. ఈ ఆదివారం ఈ కార్యక్రమంలో ముందుగా వేదమాతను ప్రణవ అధిష్ఠిత పరతత్వాన్ని ప్రార్థించి మనం ఋగ్వేదంలో మంత్రాలను మంత్ర వైశిష్ట్యాలను దర్శిద్దాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతున సర్వదా శుభా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి తత్వం కలిగినటువంటి అనేక దేవతామూర్తులను సందర్శింపచేస్తూ వారిని అందరినీ తనలో ప్రతిబింబింపజేస్తున్నటువంటి సత్యధర్మ స్వరూప అయినటువంటి ఆ వేదమాత మన అందరికీ కూడా రక్షణ కలిగించాలి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ప్రణవనాదం భగవంతుని యొక్క నాదం. ఆయన యొక్క రూపం తేజస్సు అయితే ఆయన యొక్క నాదం బ్రహ్మనాదం, ప్రణవనాదం. అటువంటి ప్రణవనాదం అకార ఉకార మకారాలతో కూడినటువంటిది, త్రిమూర్త్యాత్మకమైనది, త్రిగుణాత్మకమైనది. అటువంటి ప్రణవనాదాన్ని ఉపాసించేవాళ్ళు ఋషులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, యోగులు. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఐహికమైనటువంటి కోరికలను, పారలౌకికమైనటువంటి కోరికలను కూడా ఇచ్చేటటువంటి విశిష్టమైన మంత్రం ఆ ప్రణవ మంత్రం. ఆ మంత్ర అధిదేవతకు నమస్కారం. మనం ఇంతకుముందు ఆదివారాల్లో పురుచ్ఛేపుడు అనేటటువంటి మహర్షి దర్శించిన 11 సూక్తాలు పూర్తి చేసుకున్నాం. అలాగే దీర్ఘతముడు అనే మహర్షి దర్శించినటువంటి 140 నుంచి 166వ సూక్తం వరకు కూడా అశ్విని దేవతలు, మరుత్తులు, ఇంద్రుడు, సోమసూర్యాగ్ని దేవతలు, వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి 166వ సూక్తం. సూక్తం అంటే మంత్రముల సముదాయం. 166వ సూక్తం మొదలు 178 సూక్తాల వరకు కూడా అగస్త్య మహాముని దర్శించిన మంత్రాలను ఇవాళ మనం అధ్యయనం చేద్దాం.
దానికి ముందుగా మనం ఒకసారి పునశ్చరణ చేద్దాం. భారతీయ సంస్కృతికి ఆధారం వేదం. వేదానికి మూలమైనది ప్రణవనాదం. ఆ ప్రణవనాదం భగవంతుడి నుంచి వినిర్గితమైనటువంటిది. విద్యతే అనేన ఇది వేద. విద్యతే అనేన ఇది వేద. వేత్తి అనేన ఇది వేద. విదంతి అనేన ఇది వేద. ఇన్ని రకాల అర్థాలు చెప్తుంటారు వ్యుత్పత్తి పదాలు. విదంతి అనేన ఇది వేద. దేన్ని సాధనంగా చేసుకుని లౌకిక పారలౌకిక విషయాలన్నింటినీ కూడా అవగతం చేసుకుంటారో అది వేదము. విదంతి అనేన ఇది వేద. దీని ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటారు. వేదం లేకపోతే విజ్ఞానం లేదు. జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం, ఈ నాలుగిటికి ఆధారం వేదం. అటువంటి వేదరాశి చతుర్ముఖుడి యొక్క చతుర్ముఖముల నుండి ఆ సూక్తాలు వచ్చాయి, మంత్ర సముదాయాలు. వేదోవై అనంత అనంతావై వేదా. అనంతములైన ఆ వేద సూక్తాలను, ఆ వేద మంత్రాలను వాటి యొక్క స్వరూప స్వభావాలను బట్టి బాదరాయణుడు రుక్కులు, యజుస్సులు, సామములు, అధర్వములు అని ఆ మంత్ర సముదాయాన్ని విడదీసి 33 దేవతలను వర్ణించేటటువంటి ఆ రుక్కులు ఉన్నటువంటి ఆ సముదాయాన్ని, సంహితను రుక్ సంహిత, అదే ఋగ్వేదము. అలాగే యజన యాజనాదుల్లోనూ భగవంతుడిని సేవించేటటువంటి షోడశ ఉపచార విషయాల్లోనూ, మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు జరిపేటటువంటి షోడశ సంస్కారాల్లోనూ అన్నిట్లోనూ కూడా ఉపయోగించే మంత్రాలు, తంత్రాలంటే చేసే విధానం, ఆ ప్రక్రియలు తెలిపేటటువంటి వాటిని యజుస్సులు అంటారు. ఆ యజుస్సులు ఉన్నటువంటి సూక్త సముదాయాన్ని యజుస్సంహిత, యజుర్వేదము అని చెప్పారు. ఏ మంత్రాలతో అయితే ఆ భగవంతుడిని స్తుతించారో, భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి కనుక 33 రూపాల్లో ఉన్నటువంటి ఆ దైవ స్వరూపాలను ఏ మంత్రాలతో వర్ణించారో ఆ మంత్రాలను సప్త స్వరాత్మకంగా, లయబద్ధంగా, స్వరాత్మకంగా గానం చేసి స్తోత్రం చేసేటటువంటి మంత్రాలు సామములు. ఆ సామములు ఉన్నటువంటి సంహితను సామ సంహిత, సామవేదము అన్నారు. జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, ఇలాంటి విభిన్న శాస్త్రాలకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా తెలియజేసే మంత్రములు అథర్వములు. ఆ అథర్వములు అనే మంత్రాలు ఉన్నటువంటి సంహిత అథర్వ సంహిత, అథర్వవేదము. ఇలా 4 భాగాలుగా విభజించి మనకు అందించిన మహానుభావుడు బాదరాయణుడు. అలా విభజించి మనకు ఇవ్వడం వల్ల వేదవ్యాస అని పేరు పొందాడు ఆయన. అటువంటి చతుర్వేద సంహితల్లో మనం ఋగ్వేద సంహిత ప్రారంభంలో ఉన్నాం. ఋగ్వేద సంహిత మనం ప్రారంభం చేసి దాదాపు సంవత్సరం కాబోతోంది. ఈ మంత్రభాగంలో ఈ రుక్కుల్లో అష్టవసువులు అంటే 8 మంది దేవతలు ఉన్నటువంటి ఒక గణం, దేవతాగణం, అష్టవసుగణం, అష్టవసువులు. ఏకాదశి రుద్రులు, రుద్రాంశ సంభూతులైనటువంటి 11 మంది దేవతాగణాన్ని ఏకాదశి రుద్రగణం అన్నారు. 12 ఆదిత్యగణం, 12 అదితి సంభవులైనటువంటి ఆదిత్యులు, 12 మంది ఉన్నటువంటి ఆ దేవతా సముదాయాన్ని 12 ఆదిత్యులు అన్నారు. ఇవి కాకుండా ద్యావా, పృథివీ. ద్యావా అంటే అంతరిక్షం, పృథివీ మనకు ఆధారమైనటువంటి భూమాత. ఈ 2 కలిపి మొత్తం 33. ఈ 33 దేవతల్ని వర్ణించిన మంత్రాలు మొత్తం మనకి దాదాపుగా
10,580 మంత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలో 33 దేవతల్ని మహర్షులు దర్శించిన మంత్రాలు 10,580. ఇంకా ఈ మంత్ర సముదాయాలన్నీ కలిపితే 1,017 సూక్తములు. 10,580 మంత్రాలు, 1,017 సూక్తములు. అటువంటి ఈ మంత్రాలను దర్శించిన వారు కేవలం మహర్షులే కాదండి, ఋషి పత్నులు కూడా దర్శించారు. ఒక అపప్రథ ఏర్పడింది ఏమిటంటే, అది కేవలం మధ్యకాలంలో ఏర్పడింది, ప్రాచీన కాలంలో లేదది. వేద అధ్యయనం, అధ్యాపనం ఈ ప్రక్రియలో కేవలం పురుషులే పాల్గొన్నారు, మహిళలు పాల్గొనలేదు, స్త్రీలు పాల్గొనలేదు అనే ఒక అపప్రథ ఉంది, ఏర్పడింది. అది మధ్యలో ఎవరో కొంతమంది తెచ్చిపెట్టిన అపప్రథ తప్ప, అపవ్యాఖ్య తప్ప మొదటి నుంచి ఉన్నది కాదు. కారణం ఏంటంటే, మనకిక్కడ 18 మంది మాతృమూర్తులు ఉన్నారండి, 18 మంది మహిళామణి ఋషిపత్నులు ఉన్నారు. ఆ 18 మంది కూడా మంత్రాలను దర్శించారు. మనకిప్పుడు 179వ మంత్రం దగ్గర నుంచి అగస్త్య మహర్షి యొక్క భార్య లోపాముద్రాదేవి వస్తుంది. ఆ లోపాముద్రాదేవి దర్శించినటువంటి మంత్రాలు మనకి 179, 180, ఆ ఒక వరుసగా 3 మంత్రాలను ఒక సూక్తం ఆవిడ దర్శించింది. ఆవిడే కాదు, 18 మంది ఋషిపత్నులు ఉన్నారు. అందులో ప్రథమ భాగం అగ్రగణ్యురాలు లోపాముద్రాదేవి, అగస్త్య మహర్షి యొక్క భార్య. ఇంకా ఋషులు మొత్తం 42 మంది ఉన్నారు. ఆ 42 మంది ఋషులు, 18 మంది ఋషిపత్నులు, మొత్తం 60 మంది మహానుభావులు. వారు దర్శించి మనకు అందించారు ఈ మంత్రాలను. మంత్రాలు భగవంతుడి నుంచి వచ్చినవి, కాకపోతే ఆ మంత్రం ఉన్నదని, ఆ మంత్రం యొక్క స్వరూపం ఇదని దర్శించిన వాళ్ళు ఋషులు. అటువంటి వాళ్ళ ఆ మహానుభావులు అందించిన సూక్తాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ సూక్తాల విశేషాలు, మంత్ర వైభవం తెలుసుకుంటున్నాం. కనుక ఇక్కడ మనం ఈ విశేషాలను మనం చూస్తూ దర్శిస్తున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి ఆ ఋషిపత్నుల గురించి మనం తెలుసుకుందాం. ఎవరంటే లోపాముద్రాదేవి, తర్వాత వారుణి, విదర్భి, జయ, మేధ, సర్వరాజ్ఞి, సునీతి, రమ్యాక్షి, ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యమైన పేర్లు మనం తెలుసుకోవడం మంచిది. మొదటి మహిళామూర్తి ఋషిపత్ని లోపాముద్రాదేవి. వాళ్ళు కూడా వేదం అధ్యయనం చేశారు, వేదం అధ్యాపనం చేశారు, నేర్చుకున్నారు. మహిళామణులు యజ్ఞాలు చేశారు, దేవతార్చన చేశారు, సంధ్యావందనం చేసేవారు, నిత్యాగ్నిహోత్రాలు చేసేవాళ్ళు ఋషిపత్నులు. అసలు మంత్రాన్ని దర్శించే శక్తి వారి దగ్గర నుంచే వచ్చింది. ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతం అవుతుంది. అటువంటి శక్తి మన భారతీయ మహిళలకు ఉన్నది అని చెప్పడం కోసం మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే మహర్షుల్లో అగస్త్యుడు, పరాశరుడు, అత్రి, అంగిరసుడు, భృగువు, భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు కుమారుడు శక్తిమహాముని, శక్తిమహాముని కుమారుడు పరాశరుడు, గౌతముడు, శౌనకుడు, కశ్యపుడు, జమదగ్ని, వారుణి, ఇలాంటి మహానుభావులందరూ కూడా మొత్తం 42 మంది ఉన్నారు. ఈ 42 మంది 18 మంది ఋషిపత్నులు, మొత్తం 60 మంది దర్శించినటువంటి మంత్రాలను మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ఆ మంత్ర వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం. ఆ విధంగా వాళ్ళు దర్శించినటువంటి మంత్రాల్లో ఇప్పుడు మనకి 166వ మంత్రం నుంచి 178వ మంత్రం వరకు కూడా 23 సూక్తాలు ఉన్నాయి. ఈ 23 సూక్తాలను కూడా అగస్త్య మహర్షి దర్శించాడు. ఈ అగస్త్యుడు
వ్యాస భగవానుడి యొక్క మిత్రుడు. కాశీపట్టణంలో చాలా కాలం ఆయన నివసించాడు, తపస్సు చేశాడు. ప్రతిరోజు కూడా ఆయన గంగానదిలో స్నానం చేసి సంధ్యావందనాదులు చేసుకొని గాయత్రి మంత్రంతో సూర్యుడిని ఉపాసించి తర్వాత ఆ విశ్వనాథ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి నమక చమ్మకాలతో రుద్రాభిషేకం చేసుకుని తన శిష్యులతో తన భార్య లోపాముద్రాదేవితో కలిసి పురాణాలు చెప్పేవాడు ఆయన. వ్యాస భగవానుడు అందించిన 18 పురాణాలు చెప్పిన వాళ్ళలో అగస్త్య మహానుభావుడు కూడా, అగస్త్య ఋషి కూడా ఉన్నాడు. ఆ విధంగా వ్యాసుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఆయన చాలా కాలం కాశీలో నివసించాడు. తర్వాత దక్షిణ కాశీకి వచ్చాడు. దక్షిణ కాశీ అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ద్రాక్షారామం దక్షిణ కాశీ అని పేరు పొందింది. అక్కడికి వచ్చి దక్షిణ కాశీలో ఉండిపోయాడు అగస్త్య భగవానుడు. అటువంటి అగస్త్య భగవానుడు దర్శించినటువంటి మంత్రాలు మనకి 23 మంత్రాలు. ఈ 23 మంత్రాల్లోనూ కూడా మరుత్తులు, సూర్య సోములు, పంచభూతాలు అంటే పంచభూతాలకు అధిదైవతాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒకే రకమైనటువంటి దేవతా స్వరూపాలను విభిన్న రూపాలతో దర్శించారు, విభిన్న ప్రక్రియలతో దర్శించారు ఋషులు. అలా దర్శించారు కనుకనే ఋషిని ద్రష్ట అంటారు. మంత్రద్రష్టలే ఋషులు. అటువంటి మహర్షులు మనకు ఈ మంత్రాలను దర్శించి అందించారు. ఇప్పుడు మనం 166వ మంత్రం మొదలు 178వ మంత్రం వరకు కూడా పంచభూతాలకు సంబంధించినటువంటి మంత్రాలు, వాటిని అగస్త్య భగవానుడు ఎలా దర్శించాడు, ఆ మంత్రాల్లో ఆయన ఏం చెప్పాడు, ఈ మంత్రాలకు వ్యాఖ్యానం విద్యారణ్య స్వాముల వారు ఎలా చేశారు, ఆ వ్యాఖ్యాన విశేషాలు తెలుసుకుందాం. ఓం సతా మనంతి మాయోన ధీరా ప్రజాదేవానాం ప్రథమాధృవాణి వదోథసి అద్రుహ వేద్యాభిర్న పర్వతాని సమేత స్థివాంసః. ఇలాంటి మంత్రాలు 166వ మంత్రం నుంచి ప్రారంభమైంది. వీటిలో ఆయన మొదట మరుత్తుల్ని వర్ణించాడు. ఇవే మంత్రాలు ఈ దేవతలనే ఇంతకుముందు కొంతమంది ఋషులు దర్శించారు, వర్ణించారు. వాళ్ళు దర్శించిన మంత్ర వైశిష్ట్యం ఒక విధంగా ఉంటే వీరు చెప్పేటువంటి విధానం వేరొకంగా ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే ఉపనిషద్వాక్యం మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, బహుధా వదంతి. ఒకే సత్యపదార్థం, ఒకే భగవంతుణ్ణి పండితులు బహువిధములుగా చెప్తుంటారు. బ్రహ్మను చతుర్ముఖుడు అంటారు, ప్రజాపతి అంటారు, పితామహుడు అంటారు, సృష్టికర్త అంటారు, రకరకాల నామధేయాలతో పిలుస్తారు. విష్ణువును పీతాంబరుడు అంటారు, సర్వపాప విధ్వంసి, సర్వపాప హరుడు అంటారు, హరి అంటారు, అంటే పాపాలను హరించేవాడు హరి. వ్యాపనోతీతి విష్ణు అంటారు, పద్మనాభుడు అంటారు, సత్యలోకనాథుడు అంటారు. ఇలా రకరకాల పేర్లతో మనం వాళ్ళని పిలుస్తుంటాం. ఏ పేర్లతో పిలిచినా పలికే దేవుడు ఒకడే. అదే రకంగా మనకు ఇక్కడ ఎవరు ఏ మంత్రాల్లో ఏ విధంగా దర్శించినా ఆయన అనుగ్రహం అందరికీ సమానంగా వర్షిస్తుంది. ఇక్కడ సప్త మరుతుల గురించి వర్ణిస్తూ ఆయన అగస్త్య మహర్షి చెప్పారు, ఈ సప్తమరుతులు కూడా హవ్యాన్ని తీసుకువెడుతుంటారు. హోమంలో వేసే పదార్థాన్ని హవ్యం అంటారు. ఆ హవ్యాన్ని వారు తీసుకువెడుతుంటారు. ఈ హవ్యాన్ని వాళ్ళు యజ్ఞశాలలో మంత్రపూర్వకంగా ఆ యజమాని ఆ హవిస్సును వేరుస్తూ ఉంటే వాళ్ళు సంతోషపూర్వకంగా ఆ ద్రవ్యాన్ని తీసుకుంటారు.
ఆ ద్రవ్యాన్ని వాళ్ళు తీసుకోవడానికి మధ్యవర్తిగా ఉన్నవాడు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు యజమాని ఏ విధంగా హోమాల్లో వేసినటువంటి ఆ హవిస్సును ఆయన అదృశ్య రూపంలో దాన్ని హుతము రూపంలో, హుతము అంటే దగ్ధమైనది, ఆ హోమజ్వాలలో దగ్ధమైనటువంటి ఆవు నెయ్యితో కూడిన పదార్థం హుతము. ఆ హుతాన్ని ఆయన తీసుకువెడుతున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఆ ఏ మంత్రాలలో మనను ఆరాధిస్తున్నామో, ఏ మంత్రాలు స్మరిస్తూ వాడను మరుధ్య స్వాహ మరుధ్య ఇదం నమమ అని చెప్పామో ఆ మరుత్తులకు ఇస్తున్నాడు. వీళ్ళు సప్తమరుత్తులు, 7. ఈ సప్తమరుతులు సప్తసప్తి స్వరూపాలు పొందారు. 7 49 స్వరూపాలు పొందారు. ఏకోన పంచాశత్ గణా అంటారు వీళ్ళు. ఏకోన పంచాశత్, ఏక ఊనా పంచాశత్. పంచాశత్ అంటే 50, ఊనా అంటే తక్కువ, ఏక అంటే 1. ఏక ఊనా పంచాశత్, 1 తక్కువ 40, 1 తక్కువ 50. పంచాశత్ అంటే 50, 1 తక్కువ 50 అంటే 49. 49 మంది దేవతా రూపాలుగా వీరు వ్యాపించారు. ఆ 49 దేవతా గణం కూడా ఈ యజ్ఞ వేదిక చుట్టూ కూర్చుని ఉంటారు. దర్భాస్తరణం పరుస్తారు. ఆ దర్భల మీద వారు కూర్చుని ఉంటారు. దర్భల మీద వాడు ఆ మహానుభావులు కూర్చుని ఈ అగ్నిహోత్రుడు హుతం చేసినటువంటి ఆ పదార్థాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. స్వీకరించి యజమానికి అతని అభిష్టాన్ని నెరవేర్చడానికి వీళ్ళు తథాస్తు అంటుంటారు. ఆయన ఏ కోరికతో అయితే ఈ యజ్ఞం చేస్తున్నాడో ఆ కోరికని వాళ్ళు అనుగ్రహిస్తుంటారు. ఓ మహానుభావులారా, మీరు ఉత్తమమైన రథాల్లో వస్తున్నారు, శ్రేష్టములైన రథాలు, మీ రథాలు దశ దిశల్లో ప్రయాణిస్తుంటాయి. దశ దిశలు అంటే ఏమిటి? మనకి చుట్టూ 8 దిక్కులున్నాయి. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. 8 దిక్కులు. 8 దిక్కులకు కూడా 8 మంది పాలకులు ఉన్నారు. వాళ్ళనే 8 మంది అష్టదిక్పాలకులు అంటారు. పైన ఊర్ధ్వ దిశ అంటే అంతరిక్షం, ద్యావ. అధో దిశ పృథివీ. మొత్తం దశ దిశలు. దశ దిశల్లో వాళ్ళ రథాలు వెడుతుంటాయట. అలా దశ దిశల్లో వెడుతున్నారు మహానుభావులారా. మీరు శూరులు, వీరులు, మానవులకు హితాన్ని చేసేటటువంటి వాళ్ళు. మీరు శ్వేత వస్త్రాలు ధరించి ఉన్నారు, స్వర్ణాభరణాలు ధరించి ఉన్నారు, శ్వేత వస్త్రాలతో వెలిగిపోతున్నారు. మీ రథాలు శ్వేతవర్ణంతో ఉన్నాయి. మీ రథాల మీద ఉన్న పతాకాలు శ్వేత పతాకాలు. ఆ శ్వేత పతాకాల మీద మీరు వస్తున్నారు. వక్ష్యాని శ్రియోధిరే, అటువంటి మీరు శ్రేయస్సును ధరిస్తున్నారు, శ్రేయస్సును ఇస్తుంటారు కనుక మిమ్మల్ని గురించి ఇలా వర్ణిస్తున్నాము అని ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్పారు. అలాగే మీ రక్షణ మాకు కావాలి, మీరు దీప్తిమంతులు, సర్వసిద్ధి ప్రదాతలు, ఇక్కడికి రండి, మీరు వచ్చి ఈ మేము ఇచ్చేటువంటి హవిస్సులు స్వీకరించండి అని వాళ్ళు వర్ణిస్తున్నారు. తర్వాత వీడతో కూడా వచ్చినటువంటి ఇంద్రుడిని కూడా ఈ తర్వాత మంత్రాల్లో అగస్త్య మహర్షి వర్ణిస్తున్నాడు. ఈ ఇంద్రుడు సర్వదేవతలకు అధిదేవత. ఆయన దేవేంద్రుడు, దేవలోక అధిపతి అని చెప్తుంటారు. ఆ మహానుభావుడు ఈ సప్తమరుతులను వెంట పెట్టుకొని యజ్ఞానికి వస్తుంటాడు. అటువంటి ఈ మహానుభావుల్ని మనం దర్శిస్తున్నాం. తర్వాత మంత్రాలు, వాటిల్లో ఆయన ఏం చెప్తున్నాడో తర్వాత విషయాలు తెలుసుకుందాం. దివ్యాం భవ్యాం సుబోధాంచ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణం వందే గీర్వాణ భారతీం. ఆ గీర్వాణ భారతి మనకి ఈ మంత్రాలని కూడా ఉపదేశిస్తోంది. ఆ గీర్వాణ భాషలో మంత్రాలు ఉన్నాయి కనుక ఆ గీర్వాణ భాషకు నమస్కారం చేస్తూ మనం ఈ గీర్వాణ భాషలో ఇంతకుముందు ప్రథమ పురుషులో 3 వచనాలు, మధ్యమ పురుషులో 3 వచనాలు, ఉత్తమ పురుషులో 3 వచనాలు చెప్పుకున్నాం. అలాగే శబ్దానికి ఉండేటటువంటి ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థయ విభక్తి, పంచమే విభక్తి, షష్ఠీయ విభక్తి, సప్తమే విభక్తి, ఏకవచన, ద్వివచన, బహువచనాలు. దీంతో 8 24 పదాలు ఒక్కొక్క శబ్దానికి ఏర్పడుతున్నాయి. ధాతు రూపంలో ఒక్కొక్క క్రియకు ప్రథమ
3 వచనాలు, మధ్యమ పురుష 3 వచనాలు, ఉత్తమ పురుష 3 వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, మొత్తం 3 9 రూపాలు అక్కడ ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఒక శబ్దానికి ఒక ధాతువుకు ఇక్కడ 21 రూపాలు, 21 రూపాలు, అక్కడ 9 రూపాలు, 21 9 30 పదాలు ఒక నామవాచకానికి ఒక క్రియకు ఏర్పడుతున్నాయి. వీటి గురించి విశేషాలు తర్వాత వారం తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.